నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో బర్డ్ ఫ్లూ అవశేషాలు బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం కలిగించింది. అన్ని జిల్లాలకు సంబంధించిన ఏదైతే జాయింట్ డైరెక్టర్లు వెటర్నరీ జాయింట్ డైరెక్టర్లు నెల్లూరు జిల్లా నుంచి వచ్చే ఉత్పత్తులపై నిషేధం కొంతకాలం పాటు పెడుతున్నామంటూ కూడా ప్రకటించిన నేపథ్యం. అయితే అసలు వాస్తవాలు ఏమిటి? ఈ బర్డ్ ఫ్లూ యొక్క సమస్య ఎలా ఉంటుంది? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అసలు బర్డ్ ఫ్లూ ఏ విధంగా వస్తుంది అన్న విషయాల మీద మనతో మాట్లాడడానికి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి పరిశోధనశాల ఇన్ఛార్జ్ డాక్టర్ రాణి ప్రమీల గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, నిన్న ఒక 3 రోజుల క్రితం పొదలకూరు మండలంలో 2 గ్రామాల్లో బర్డ్ ఫ్లూ అవశేషాలు బయటపడడంతో అక్కడ కొంత నివారణ చర్యలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం కలిగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అసలు బర్డ్ ఫ్లూ ఏ విధంగా బయట నుంచి వస్తుందా, లేకపోతే అక్కడికక్కడ ఏదైనా ఉత్పత్తి అవుతుంది? సో బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా మనకు తెలిసిందే అండి, కొత్తదేం కాదు ఇది. సో 2023 నుంచి కూడా మనకు చూస్తూనే ఉన్నాం దీన్ని. బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని అంటారు, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. సో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది ఒకటి వైరస్ అండి, అది సిగ్మెంటెడ్ జీనోమ్ వైరస్, ఆర్థోమిక్సోవిరిడే ఫ్యామిలీకి సంబంధించింది. సో ఈ ఆర్థోమిక్సోవిరిడే ఫ్యామిలీ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలో టైప్లు ఏబిసి అని 3 ఉంటాయండి. ఏ వచ్చి ఓన్లీ బర్డ్స్లోనే అనిమల్స్లోనే వస్తుందండి. బి అండ్ సి అనేది హ్యూమన్స్లో వస్తుంది. సో ఏ అనేది అనిమల్స్కు రావచ్చు, ఒకవేళ హ్యూమన్స్కి కూడా రావచ్చు. బి అండ్ సి అనేది ఓన్లీ హ్యూమన్స్లోనే వస్తుంది. ఈ టైప్ ఏ అనేది కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో హైలీ ప్యాథోజెనిక్, లో ప్యాథోజెనిక్ అని 2 వెరైటీస్ ఉంటాయి. సో దీంట్లో కూడా డిఫరెంట్ సబ్ టైప్స్ ఉంటాయండి. దాంట్లో ఒక 16H అని, తర్వాత N19 అని డిఫరెంట్ సబ్ టైప్స్ కూడా ఉంటాయి. సో టైప్ ఏ అనేది చాలా కీలకమైంది. హైలీ ప్యాథోజెనిక్ స్ట్రెయిన్స్ మామూలుగా ఈ వ్యాధి కారణం అవుతుంటాయి. ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ నార్మల్గా వైల్డ్ బర్డ్స్ అండి, మైగ్రేటరీ బర్డ్స్లో, వైల్డ్ అంటే వలస పక్షుల్లో ఎక్కువగా నార్మల్గా అంటే దానికి స్వతహాగా బాడీలో ఉంటుందండి. రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాసకోశంలో కావచ్చు, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే జీర్ణాశయం, దీనిలో కానీ మామూలుగా నార్మల్గా ఉంటుంది అది. సో అవి మామూలుగా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు ఈ వాటర్, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్ అట్లా వచ్చినప్పుడు వలసపోతుంటాయి, మామూలుగా తెలిసిందే. అది ఎప్పుడైతే వలసపోతున్నప్పుడు వాటిలో నార్మల్గా ఆ బాడీ సెక్రిషన్స్, ఆ ఫీకల్ శాంపుల్స్, డ్రాపింగ్స్ నుంచి కూడా వైరస్ బయటికి రావడం జరుగుతుంటుంది. అది ఎప్పుడైతే డిఫరెంట్ ఏరియాస్ అవి ఎక్కడ ఉంటాయో అక్కడ ప్లేసెస్ను కంటామినేట్ చేసినప్పుడు ఆ ఫీకల్ శాంపుల్ ఫీడ్ అండ్ వాటర్ అదర్ దీంతో కలిసినప్పుడు ఈ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మైగ్రేటరీ బర్డ్స్. అండ్ ఆల్సో ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు యాక్చువల్గా. సో ఆ ప్రోడక్ట్స్ సంబంధించి కానీ, తర్వాత అనిమల్ ప్రోడక్ట్స్ కానీ, పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కానీ సంబంధించినవి ఒక ఇన్ఫెక్టెడ్వి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకో దేశం కావచ్చు, తర్వాత ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కావచ్చు, అట్లా దానివల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మామూలుగా ఈ వెహికల్స్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ అనిమల్స్ దగ్గర నుంచి, బర్డ్స్ నుంచి కావచ్చు, అనిమల్స్ నుంచి కావచ్చు, ఆ వెహికల్స్ కావచ్చు, మనుషులు కావచ్చు, తర్వాత ఎక్విప్మెంట్స్ ద్వారా కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మామూలుగా ట్రాన్స్మిట్ అయ్యేదానికి అంటే వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది మైగ్రేటరీ బర్డ్స్ అనమాట. 3 బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మనుషులకు వస్తే మనుషులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? సో బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఎందుకంటే ఇది మామూలుగా మ్యూటేటెడ్ వైరస్ అంటే జెనెటిక్గానే అది మామూలుగా రూపాంతరం చెందే వైరస్ కాబట్టి అది పక్షుల నుంచి మనుషులకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మనుషుల్లో వచ్చినప్పుడు మనుషుల్లో ఏమవుతుందంటే మామూలుగా హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా మామూలుగా ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. అది కొంచెం కాంప్లికేట్ అయ్యి హ్యూమన్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ మామూలుగా మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, తర్వాత డయేరియా రావచ్చు, డిఫరెంట్ ఆల్ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. ఆల్ సిస్టమ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి డిఫరెంట్ సిస్టమ్స్ కనిపిస్తుంది. సో ఛాన్సెస్ వన్స్ ఇట్ ఎఫెక్ట్ అయితే కొంచెము డేంజరస్ ఏనండి కొంచెము. కాకపోతే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసినట్టయితే అనిమల్స్ నుంచి జూనోటిక్ కాబట్టి, సో అనిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది కాబట్టి మనం అది గాన కొంచెం అనిమల్స్లో కంట్రోల్ చేయగలిగితే హ్యూమన్స్లో కూడా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు పొదలకూరు మండలంలో ఆ గ్రామాల్లో ఈ నాటి కోళ్ళలోనే చూసినట్టున్నారు. అంటే నాటి కోళ్ళు చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నాటి కోళ్ళలోకి ఇవి ఎక్కువగా వచ్చింటాయని ఎలా అవుతుంది? అంటే అండి ఇది కూడా మేము అంటే మా శాస్త్రవేత్తలు ఏమి భావిస్తున్నామంటే మామూలుగా ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఆ నెల్లూరు సరౌండింగ్స్లో ఉండేదానివల్ల నీటి గుంటలలో ఎక్కువైనా రావడం వల్ల అవి కంటామినేట్ అయి ఉండొచ్చు. అంటే ఈ మైగ్రేటరీ అంటే ఒక జాతి ఎంతవరకు మామూలుగా ఏంటంటే నేటివ్ బర్డ్లో రెసిస్టెంట్ అని అనుకుంటున్నాం, కానీ ఆ వచ్చిన స్ట్రెయిన్ కొంచెం ఇంకా విర్లెంట్ అయి ఉండొచ్చు. విర్లెంట్ అయినప్పుడు ఎప్పుడైతే వాటిలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో నేటివ్ బర్డ్స్లో కూడా అప్పుడు వాటికి సోకే అవకాశం ఉంటుందండి. సో వీటిలో రావాలి వీటిలో రాకూడదు అనేది ఏం లేదు, ఎందుకంటే
జెనెటికలీ మ్యుటేటెడ్ వైరస్ కాబట్టి దాని రూపాంతరం చెంది ఎక్కువ మళ్ళీ దాని ప్యాథోజెనిక్ స్ట్రెయిన్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా హైలీ విరిలెంట్ స్ట్రెయిన్ అయ్యిండొచ్చు. స్ట్రెయిన్ అయ్యిండే దానివల్ల కూడా ఈ నాటుకోళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను పూర్తిగా చంపివేయడమే పరిష్కారం, దానికి ఏమైనా ట్రీట్మెంట్? అవునండి. అంటే ఇంతవరకు ఏమి దానికి ట్రీట్మెంట్ అనేది ఏం లేదు, ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి. ఇది హైలీ కంటేజియస్ అండి, హైలీ కంటేజియస్. అంతకంటే ముందు ఏంటంటే అది మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆల్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ అన్ని స్టాంపింగ్ అవుట్ ఫినామినా అంటారండి. సో అది WHO అనే రూల్ పాస్ చేసింది దాన్ని. సో కాబట్టి అన్ని ఆల్ ఇన్ఫెక్టెడ్ అనిమల్స్ షుడ్ బి కల్డ్, ఎందుకంటే దాన్ని ఏ చిన్న ఒక నమూనా ఉన్నా కూడా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అంత డేంజరస్. కాబట్టి దానికి స్టాంపింగ్ అవుట్ ఫినామినా అనేది ఆల్ ఇన్ఫెక్టెడ్ అనిమల్స్ షుడ్ బి డెస్ట్రాయిడ్ అనేది ఒక ఇది పెట్టి దాన్ని కంట్రోల్ ఆస్పెక్ట్లో ఒక భాగం అండి అది. సో అది చేస్తేనే మిగతా సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి, మనుషులు కావచ్చు, ససెప్టబుల్ అనిమల్స్ కావచ్చు. సేఫ్. మనుషుల్లో ఏ శరీర భాగాల మీద ప్రభావం బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ ఫ్లూ అంటే ఇది ఎక్కువగా రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఎఫెక్ట్ అవుతుందండి. తర్వాత ఇంకా కొంచెం ఇదైనప్పుడు ఇంటెస్టైనల్ ట్రాక్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ పై కూడా అవకాశం ఉంటుంది. కరోనా లాగా ప్రభావం ఉంటుంది. అఫ్ కోర్స్ కరోనా ఇట్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉంటుంది, సేమ్ దానిలాగే ఉండొచ్చు. అంటే మొత్తం మీద అయితే మనకు బర్డ్ ఫ్లూ పరీక్షించడానికి ఎక్కడెక్కడ ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ లేదండి రాష్ట్రాలలో. కొంచెం మనము హై సెక్యూరిటీ భోపాల్ ల్యాబ్ అంటే అది BSL-4 ఫెసిలిటీ ఉంది, అక్కడే దాన్ని పరీక్షలు అయితే చేయించాలండి. సో మన దేశంలో ఎక్కడన్నా కూడా శాంపుల్స్ ఉన్నా కూడా మనం సేకరించి అక్కడికే పంపిస్తున్నారు. అక్కడ కన్ఫర్మ్ అయితేనే దాన్ని బట్టి మనము దాన్ని కంట్రోల్ మెజర్స్కు యాంటిసిపేటరీ కంట్రోల్ మెజర్స్ టేకప్ చేయాలండి. నెల్లూరు పొదలకూరులో ఏ వైరస్ బయటపడింది? A1 ఏది? H5N1 అండి, ఆల్రెడీ ఉన్నదే అది. H5N1 అనేది మోర్ విరిలెంట్ కావచ్చు, అది పాజిటివ్ వచ్చిందని ఆ రిపోర్ట్లో తేలినట్టు. అది కూడా ప్రమాదకరమైన? లేదండి, అంతకుముందు కూడా ఉంది అది. సో మళ్ళీ అంటే మైగ్రేటరీ బర్డ్స్ దానికి ఆల్రెడీ రిజర్వాయర్ హోస్ట్ దానికి మెయిన్ సోర్స్ ఆల్రెడీ ఉండి మళ్ళీ వచ్చేదేం కాదు. సో వైల్డ్ బర్డ్స్లో కామన్గా ఉంటుంది కాబట్టి అది మామూలుగా అలాగే స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని ఇంకా మరి మనము ఇంకా విరిలెంటా కాదా స్టడీ చేయాలి అంటే మనము వైల్డ్ బర్డ్స్ ఉన్నాయి కదండి, మామూలుగా వలస పక్షులు కావచ్చు, వలస పక్షుల్లో సర్వైలెన్స్ అనేది కంప్లీట్ సర్వైలెన్స్ చేయాలి. చేసి దాని తర్వాత మనము ఏం స్ట్రెయిన్ ఉంది అనేది ఇంకా జరుగుతుంది, అది సర్వైలెన్స్ రిపోర్టు. సో అది చేస్తే కానీ మనకి ఇంకా స్ట్రెయిన్స్ ఏమైనా బయటపడతారని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మ్యుటేటెడ్ వైరస్, ముందాక నేను చెప్పాను కదండి, జెనెటిక్ రిసార్ట్మెంట్ జరిగి అది దానికదే రూపాంతరం చెందుతూ పోతుంటుంది, దానికి అంతం అనేది ఏమి ఉండదు. కరోనా లాగా అనమాట, రూపాంతరం చెందుతూ పోతుంది, కొత్త స్ట్రెయిన్ అవుతుంది. మిక్సింగ్ వెజల్స్ అంటారు దాన్ని, ఒక స్పీషీస్ జంప్ కూడా ఉంటుంది దాని నుంచి. ఇప్పుడు అనిమల్ నుంచి హ్యూమన్కి వెళ్ళొచ్చు, బర్డ్స్ నుంచి తర్వాత హ్యూమన్కి రావచ్చు, అట్లా స్పీషీస్ జంప్ ఉంది కాబట్టి ఆ వైరస్ అనేది దాని స్వతహాగా దాని లక్షణమే అది అనమాట. సో దానికి అనుగుణంగా మనము కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి తప్పించి, సో దాన్ని మనము అది రాకుండా చేయడమే మనం ముందు జాగ్రత్తగా చేసుకోవాలి తప్పించి దాన్ని ఎలా చెందుతున్నది మనం కాంట్ ప్రెడిక్ట్ అనమాట. ఎలా నివారణ కోళ్ళ ఫామ్ యజమానులు కానీ కోళ్ళు పెంచే రైతులు కానీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు? అది హైలీ బయోసెక్యూరిటీ మెజర్స్ అయితే తీసుకోవాలండి. ఫామ్ సరౌండింగ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్లాక్ సరౌండింగ్ కావచ్చు. తర్వాత ఏంటంటే అది డిప్పింగ్ అంటారు, ఫుడ్ బాత్స్ డిప్పింగ్. సో బయట వాళ్ళ రిస్ట్రిక్ట్ మూవ్మెంట్ చేయాలి, ఆ ఏరియా అఫెక్ట్ అయిన ఏరియా నుంచి నాన్ ఎఫెక్టెడ్ ఏరియాకు కంట్రోల్ రిస్ట్రిక్ట్ మూవ్మెంట్ చేయాలి. అనిమల్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, లేకపోతే బర్డ్స్ కావచ్చు, మనుషులు కావచ్చు. సో రిస్ట్రిక్ట్ మూవ్మెంట్ అనేది ఉండాలి. తర్వాత ప్రాపర్ డీకంటామినేషన్, డిస్ఇన్ఫెక్షన్ ప్రాపర్గా చేయాలండి సరౌండింగ్ ఏరియాస్. తర్వాత ఆ పర్టికులర్ ఏరియాను మామూలుగా 3 weeks క్వారంటైన్లో పెట్టాలి. అఫెక్ట్ ఏరియాను మినిమం 21 days క్వారంటైన్లో పెట్టి తర్వాత కావాలంటే ఆ ఫ్లాక్ని మళ్ళీ మనము ఇది చేయొచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మిగతా జిల్లాల అధికారులు అయితే ఏదైతే నెల్లూరు నుంచి వచ్చే కోళ్ళ దిగుమతులను పూర్తిగా ఆపేసామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఆడ కంటామినేట్ చేసిన పరిస్థితి. అయితే భవిష్యత్తులో వాళ్ళు ఇంక ఎన్ని రోజుల పాటు ఈ చికెన్కు దూరంగా ఉండాలని? అంటే చికెన్కి దూరంగా ఉండాలని నేను అనుకోనండి యాక్చువల్గా యాజ్ ఏ శాస్త్రవేత్తగా. అదేంటంటే ముందు జాగ్రత్తగా అది ఆల్రెడీ ఇంకా వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉన్నారు, అది మొత్తం డీకంటామినేషన్ చేయలేదు, డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ సరౌండింగ్ 5 kilometer రేడియస్లో దాన్ని అంతా మొత్తం ఎఫెక్టెడ్ బర్డ్స్ని దాన్ని అంటే డిస్పోజల్ చేస్తున్నారు. అది అయ్యేంత వరకు అట్లీస్ట్ మేబీ కొంచెం రిమినెంట్స్ ఉన్నా కూడా సరౌండింగ్ బర్డ్స్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ పౌల్ట్రీ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది.
జరిగింది. అంటే ముందు జాగ్రత్తేనండి దానికి. అంటే చికెన్ వెంటనే తింటేనే వస్తుందనే అపోహ కాదు. సో ఉన్న ఇన్ఫెక్టెడ్ దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసి, దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసేసి, డీకంటామినేట్ చేసేసి టు అవాయిడ్ ది ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ది ససెప్టబుల్ అనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు చేయడానికి ఉద్దేశంతోనే అలా కంట్రోల్ మెజర్స్లో ఒక భాగం అండి. సో దానిలాగానే వాళ్ళు దాన్ని పాటిస్తున్నట్టున్నారు. అంటే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదండి, ప్రస్తుతానికైతే లేదు. మాకు తెలిసి రిపోర్ట్ ప్రకారం నెల్లూరులోనే ఉంది. సో దానికి తగినట్టు చర్యలు మా అనిమల్ హస్బెండరీ గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. సో నెల్లూరులో వచ్చింది కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా అలర్ట్ అయిందండి. ఎందుకంటే ఇమీడియట్ సరౌండింగ్ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్ కాబట్టి మన హస్బెండరీ వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ టేకన్ ప్రికాషన్స్ అండ్ దే ఆర్ ఆన్ ది ఫోకస్. దాని మీద ఫోకస్తో ఉన్నారు మా రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే కోల్ ఫార్మ్స్ ఉంటాయి. ఎస్ ఎస్ దీనివల్ల ఇక్కడే వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏమంటారు? అదే ఆల్రెడీ మా అనిమల్ హస్బెండరీ వాడు ఇనిషియేట్ చేసేసారండి. సేమ్ ఇదే ఇందాక నేను చెప్పినట్టే ఆ మైగ్రేటరీ బర్డ్స్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. అంటే ఆ ఏరియాను కొంచెము ఆ ఫెన్సింగ్ వేసుకోవడం కానీ, ఆ ఉంటే వాటర్ సోర్స్ అని కొంచెం ఫెన్సింగ్ వేసుకోవడం కానీ, తర్వాత ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ఆ రిస్ట్రిక్ట్ మూమెంట్ వెహికల్స్ కానీ కొంచెం వేసుకోవడము, తర్వాత డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలండి. బయోసెక్యూరిటీ మెజర్స్ పెంచుకొని డిస్ఇన్ఫెక్షన్ చేసి ఆ ఫార్మ్స్ దగ్గర డిప్పింగ్స్ ఫుడ్ బాత్ డిప్పింగ్ పెట్టుకోవాలి. వెహికల్స్ కావచ్చు, తర్వాత మనుషులు కావచ్చు, ఏదన్నా అట్లీస్ట్ ఒక 50 to 70% వరకు కొంచెం అవాయిడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కొంచెం. థ్యాంక్ యూ. ఓకే. రాష్ట్రంలో అత్యధికంగా కోళ్ల ఫారాలు ఏదైతే అట్లు గుడ్ల ఉత్పత్తికి కానీ చికెన్ ఉత్పత్తికి కానీ సంబంధించిన కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న నేపథ్యంలో సమీప సరిహద్దు అయిన నెల్లూరు జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ బయటపడడం వల్ల చిత్తూరు జిల్లా కోళ్ల ఫామ్ యజమానులు కూడా పూర్తి స్థాయిలో నివారణాత్మక చర్యలు తీసుకోవాలి. అందుకోసమే ఇప్పటికే ఎనిమల్ హస్బెండరీ శాఖ ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా నుంచి వచ్చే దిగుమతులను పూర్తిగా ఆపివేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి జాగ్రత్తలుగా ఉంటూనే అయితే అది అంత ప్రమాదకరం కాదని డాక్టర్ రాణి ప్రమీల గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి.